ఎస్పీ న్యూస్ కు స్వాగతం. మహిళా నేత నా భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. స్థానిక ఎమ్మెల్యే చిలుకలూరుపేట ఎమ్మెల్యే బంధువు అని చెప్పుకుంటున్న మహిళా నేత వల్ల నా కొడుకు చావు బతుకులో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు తన భర్త కోసం మహిళా నేత ఇంటికెళ్లగా తమపై దాడి చేయించిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన దీప్తి అనే మహిళ. పేరు దీప్తి, వినిపిస్తుంది. నా పేరు దీప్తి. నేను కోట సెంటర్లో ఉంటా. మా ఇల్లు కోట సెంటర్. నేను గుంటూరు క్షోమి సర్వీసెస్ మేనేజర్గా పనిచేస్తుంటాను. గత నెల 10వ తారీఖున మల్లవరపు అభినయ సింధుశ్రీ అనే ఆమె నా భర్తతో అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వేధిస్తుంటే స్పందనలో కేసు పెట్టొచ్చాము. ఎమ్మెల్యే గారిని అమ్మాయిని నేను పత్తిపాటి పుల్లారావు గారి మేనకోడలంటూ నన్ను ఎన్నోసార్లు బెదిరించింది. ఇంటికి పిలిపించి మరీ బెదిరించింది. చెప్పినట్టు వినకు, మీ ఆయన వస్తుంటాడు వెళ్తుంటాడు, నువ్వు చూసి చూడనట్టు పో, లేకపోతే వాడిని చంపేస్తా, కేసుల్లో ఇరికిస్తా, వాడిని చంపి నీకు సెటిల్మెంట్ చేస్తాను, ఎన్నో రకాలు బెదిరిస్తా. బెదిరింపులు తట్టుకోలేక కేసు గత నెల 10వ తారీఖున స్పందనలో కేసు పెట్టాను. తర్వాత పిలవంగా సీఏ గారు వార్నింగ్ ఇస్తే ఇక్కడికి వచ్చి నేను ఇంకా మీ భర్త జోలికి రాను, నా ఇంటికి రానీను, అది ఇది కాగితాలు రాసిస్తానని చెప్పి వెళ్ళారు. ఆ వెళ్ళిన దగ్గర నుంచి ఆమె ఇంతవరకు రాలా. ఈలోపు గొడవల్లో నా కొడుకు ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని సావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉంటే ఒక హాస్పిటల్కి వచ్చి ఒకసారి తనకు అసలు రావాల్సిన అవసరం లేదంటే నా భర్తతో నన్ను కొట్టించబోయింది. సరే, అప్పుడు గొడవ అయిపోయింది. ఊరుకోకుండా తర్వాత తన కొడుకుని పంపించి మళ్ళీ తను వచ్చి దగ్గరుండి నా భర్తతో నన్ను తన్నిచ్చింది. దాన్ని భరించా. మళ్ళీ హాస్పిటల్కి వాళ్ళకి ఫోన్లు చేసి ఆ అబ్బాయికి మందులు ఇవ్వద్దు, మందులు ఇస్తే ఊరుకోను అని చెప్పి వేరే వాళ్ళ ద్వారా బెదిరింపులు జరిగింది. దాన్ని భరించాను. నా బిడ్డకు డయాలసిస్ చేయాలి, నా భర్త సంతకం అవసరం, అందుకని రాత్రి రణంగా వెళ్ళాడు మనిషి. ఆ మనిషి అక్కడికి వెళ్తున్నాను, ఆమెతో తేల్చుకోవాల్సినవి నాకు చాలా ఉన్నాయని చెప్పి మరీ వెళ్ళాడు. వేరే వాళ్ళ చేత నీ దగ్గరికి వచ్చాడని చెప్పించా అని ఫోన్లు చేస్తుంటే నా ఇంటికి రాలేదంటే రాలేదనంది. బిడ్డ ప్రాణ బతుకుల్లో ఉన్నాడు, సంతకం అవసరమే. ఇప్పుడు వెళ్తే ఇంట్లో రెడ్ హ్యాండెడ్గా ఉన్నాడు. ఫస్ట్ మేము అడిగితే ఖాళీని పిలువనంటే ఖాళీ ఇంట్లో లేడు అని అంది. చెప్పులు ఎవరి బండి ఎవరిదనంటే మీడియా వాళ్ళని పిలుస్తానంటే అప్పుడు ఖాళీ రా అని 10 నిమిషాలు లోపలికి పోయి ఆ మనిషిని బెడ్రూమ్లోంచి తీసుకురావడానికి 10 నిమిషాలు బళ్ళు తెచ్చి లంజల్ని కొట్టి ఇక్కడి నుంచి పంపించి నా ఇంటి ముందు ఏందని నా భర్త చేతే నన్ను అక్కడ కొట్టించింది. నాతో వచ్చి తోడుగా వచ్చిన పెద్ద మనుషులు దాన్ని ఇచ్చింది, ఆటో బాగలు కొట్టించింది. అసలు ఆ దౌర్జన్యం ఏందో మాకు అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే గారు ఏం పట్టించుకుంటున్నారో మాకేం అర్థం కావట్లేదు. ఆ రోజు స్పందనలో ఉన్నప్పుడే ఎమ్మెల్యే గారు పెద్ద మనసు చేసుకొని పట్టించుకొని ఉంటే నా బిడ్డకి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు, నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంకెక్కడుంది న్యాయం? స్పందనలో పెట్టి 4 రోజులు అవుతుంది. ఏం చేశారు? ఏం పట్టించుకున్నారు? నా దగ్గర ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది వాళ్ళకి అక్రమ సంబంధం ఉంది అని. లేదు అని ఆమెకు భయపడుతున్నారు. ఎవరికి భయపడుతున్నారు? నాకు ఎప్పుడు జరిగిద్దా? నా బిడ్డ చచ్చిన తర్వాత జరిగిద్దా? నా బిడ్డకు అక్కడ సరిగ్గా లేదు. ఇప్పుడు ఈ గొడవల్లో డబ్బులు పెట్టేవాళ్ళు కూడా పెట్టమంటున్నారు. నా బిడ్డ పరిస్థితి ఏంది? దయించి ఎమ్మెల్యే గారు పెద్ద మనసు చేసుకొని మీరు పట్టించుకుంటే కానీ నాకు న్యాయం